నెల్లూరు జిల్లా దగ్గదర్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పామిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యాయత్న కుట్రకు ఇటు తలపడినట్టుగా ఇప్పటికే కావలి వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న అన్నవరం క్వారీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కావ్య కృష్ణారెడ్డి ఆ ప్రాంతానికి వస్తున్నారనే ఉద్దేశంతోనే ఒక రెక్కి నిర్వహించి అక్కడ డ్రోన్లు కూడా వదిలిన తర్వాత మారణాయుధాలతో కూడా అక్కడ కొంతమంది రావడం, వాటన్ని కూడా పోలీసులు కూడా పట్టుకోవడంతో ఒకసారిగా కూడా ఎవరైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తే మేము ఇక్కడికి వచ్చాం, ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా అవసరమైతే కత్తులతో దాడి చేయమని కూడా చెప్పారని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులకు అదుపులో తీసుకున్నారో వాళ్ళే చెప్పడం జరిగింది. వాటి మీద ప్రస్తుతం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దగ్గరత మండల అధ్యక్షులు పమిడి రవికుమార్ చౌదరి మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. ఈరోజు ప్రధాన సెంటర్లో భారీ ఎత్తున కూడా ఇటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క శవపేటికను కూడా చెప్పండి. ఈరోజు మీ నాయకుడు, మీ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై ఒక హత్యా కుట్ర అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్నాయి. ఏంటి అసలు ఏమంటారు మీరు? మా ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిపై హత్యా ప్రయత్నం చేయడం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చేసిన మొదటి తప్పు. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ అభివృద్ధి వదిలేసి కృష్ణారెడ్డి గారి చేతిలో 33,000తో ఓడిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి చేతిలో 50,000తో ఓడిపోతాడనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని ఏ విధంగా హతమార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. నిన్ను ఫ్యాన్ వేసి 5లో పంపిస్తే ఆ గోడకి గోడ కొట్టుకొని తెచ్చిపోయే ప్రతాప్ రెడ్డి, నువ్వు మా ఎమ్మెల్యే మీద అమానుషంగా నువ్వు దాడి చేయడం దౌర్జన్యం. ఎమ్మటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపించాలి. అంటే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి నోచుకోలేక లేదా ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలను కూడా చురుగ్గా పాల్గొంటున్నారు శాసనసభ్యులు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు? హత్య కుట్ర ప్రయత్నం. అవును, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క పని కూడా చేయకపోతే 10 నెలల్లో అధికారంలో వచ్చిన కావ్య కృష్ణారెడ్డి పనులు చేస్తే ఇదే విధంగా ఇతర పనులు చేస్తే వచ్చి 5 ఏళ్లలో నేను 50,000తో ఓడిపోతాను, కృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి చేసిన కుట్ర తప్పక ఇది రెండోది కాదు. పైలాన్ విషయంలో ఏదైతే కావ్య కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో చురుగ్గా ఉన్నారు, ఇటు తుమ్మలపేంట విషయంలో కూడా ఆయన పైలాన్ని పగలగొట్టించినటువంటి విషయంలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా దొరికారు. ఆ తర్వాత ఈ విషయం అంతా రావడం అని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మరి మొత్తానికి మాజీ శాసనసభ్యులకు మీరు ఏ వార్నింగ్ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? మాజీ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి జోలికి వస్తే తాట తీస్తాం, తాట తీసి నీకు తొక్కిపెట్టి నారదేస్తాం అని చెప్పి తెలియజేస్తాం. నీ ఉడత ఊపులకు భయపడే సమస్య లేదు. కావ్య కృష్ణారెడ్డి జోలికి వస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పి. సో మనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా కావ్య కృష్ణారెడ్డిపై చేసినటువంటి ఈ హత్యా కుట్ర రాజకీయాలు మీరు ఏమంటారు? నేను ఖండిస్తున్నాను పూర్తిగా. ఇటువంటి హత్యా రాజకీయాలు మా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎప్పుడూ లేవు. కొత్తగా ప్రతాప్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇతని ఏదో లబ్ధి పొందాలనుకున్నాడు. మనుషులు చంపేసి మనుషుల్ని తొత్తుముట్టిస్తే రాజకీయాలు పైకి రావు. నువ్వు సేవ చెయ్యి, ఏమైనా తప్పులుంటే ప్రశ్నించి ప్రజల తరపున పోరాడు. చెప్పండి, ఈరోజు భారీ ఎత్తున దగ్గదర్తి మండలంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం మేము చేపట్టాము. అదే పనిగా ప్రతాప్ రెడ్డి చనిపోయాడు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఎవరు రాలేదు కాబట్టి మా కార్యకర్తలను పిలుచుకొని మేము చేయడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి చేసే ఎమ్మెల్యేని అభినందించకపోగా ఇలాంటి హతమైతే ఏదో చేయాలని నువ్వు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నావు. నువ్వు 10 సంవత్సరాలున్నా నువ్వు ఎమ్మెల్యే కాదు, నువ్వు అనుకోవాల్సిందే. ఇదే ఉద్యమం ఇంకా రెట్టింపు 10 రెట్లు అవుతుంది కానీ ఇది ఆగదు. సో ఇది మొత్తానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్న కుట్ర చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలా, చేయకపోతే ఈ ఉద్యమం మరింత కూడా తీవ్రతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ సభ్యులు ఉండొచ్చు, టీడీపీ నాయకులు ఉండొచ్చు, మొత్తం మీద ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నం ప్రయత్నమై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో